టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర, పడమర, కండ్రిక, టేకి గ్రామాలలో కేంద్ర పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. వచ్చే ఏప్రిల్ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని మండపేట రూరల్ సిఐ శ్రీధర్ కుమార్, అంగర సబ్ ఇన్స్పెక్టర్ పరదేశీలు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఓటర్లకు భరోసా కల్పించారు. అనంతరం టేకి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే పోలీస్ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో నమోదైన పోలీస్ కేసుల జీవితాంతం వెంటాడతాయని, అందువలన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని విన్నవించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. ఓటర్లకు మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ కవాత్ నిర్వహిస్తున్నామని సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలీస్ సహకారం ఎలవేడలా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మేడిశెట్టి దుర్గారావు, ఉమ్మడిశెట్టి సూరిబాబు, కార్యదర్శి పి సత్యబాబు, సచివాలయ మహిళా పోలీసులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మీరందరూ ఎలక్షన్ లో పాల్గొని మీ ఓటు హక్కు నిర్భీతిగా నిజాయితీగా వినియోగించమని చెప్తున్నారు. టీవీ చూసి మన పిల్లలు అవ్వచ్చు, 9 యూస్ 10 అవ్వచ్చు, పడుకుంటాం హ్యాపీగా. అది జీవితాంతం నరకం కింద ఉంటుంది. ఆ రోజు పని వేస్ట్ మనకి. వాళ్ళు మైండ్ స్థిరంగా ఉంటుందా, టెన్షన్గా ఉంటుంది. ఒకసారి కోర్టు కేసు అయిపోయిన తర్వాత చేసేది ఏమి ఉండదు. వాళ్ళకి వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం చట్టపరంగా చాలా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు చట్టాలు కూడా మారిపోతున్నాయి. ఇంకో 2 నెలల్లో కొత్త చట్టాలు వచ్చేస్తున్నాయి. తెలుసా మీకు ఆ విషయం? మన ఇండియన్ పిల్లలు కూడా ఉన్నాయి కదా. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎలక్షన్ వచ్చా పాతకి అందరం పిలుస్తారు. పెళ్లి చేయట్లో పెట్టి తీసుకెళ్లి బయట మళ్ళీ ఆ వ్యక్తి ఏదైనా నేరం పాల్గొనే ఆయన ఎక్సెస్ లో మేము బౌండర్ లేడీ బండి కడియంలో ఏం చేస్తూ ఆమె కడతావా చేయకపోతావా అన్నారు. ఏం చేస్తాం, ఇల్లు ఉంటాయి, ఇల్లు తాకట్టుకుని రిలాక్స్ని గవర్నమెంట్ అక్కడ పోతే మిగిలిపోవడం. బౌండర్ అంటే మీకు ఏదో ఏమన్నా సంతకం పెట్టి పంపించేస్తారు, రాకూడదు. దానికి చాలా ఉంటుంది, దాని విషయం తెలుసు. అంతేకాదు ఈ భవిష్యత్తులో ఉద్యోగాలనే రావాలి. ఉన్నారు కదా అమ్మాయిలు, ఈ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏం చేశారు, మీరేం చెప్తున్నారని ఇంతకుముందు ముక్కులు వేసుకున్నా లేదా కానీ పేరు. కాబట్టి దయచేసి ఎవరో కూడా ఈ కేంద్రాలు అవ్వద్దు. దానికి పరిహారం చాలా ఆగ్రహం ఉండదు. అదేవిధంగా ఓటు హక్కు నిర్భయంగా నిజాయితీగా వినియోగించుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు నుంచి మన ఫోర్స్తో ఈ ఊరు వచ్చేవాళ్ళు. ఈ ఫోర్స్ అంతా కూడా రేపు పొద్దున్న ఎలక్షన్స్లో మన అంగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఉంటారు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా అక్కడికి వెంటనే వీళ్ళు కారం మిలిటరీ ఫోర్స్ అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్గా డ్యూటీస్ నిర్వహిస్తారు. అదంతా గమనించి మీ గ్రామంలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా జనరల్ యాక్షన్స్ అన్నీ కూడా బాగా జరిపించి మీ ఊరికి మన పోలీస్ స్టేషన్కి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాను. మీరే మొత్తం ఈరోజు అంతా తిరిగాము అన్ని ఊర్లోని. మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీకు ఈ కుర్రోళ్ళని కానీ యూత్ని కానీ కంట్రోల్లో తీసుకొని ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని
చాలా సీరియస్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పటికి కూడా ఆ ముద్దాయిలు ఏమన్నారు, ఎక్కడున్నారు, మళ్ళీ ఈ ఎలక్షన్స్కి బయట చేశారా లేదా అని ఫైనల్ ఆఫీసర్స్ ఫాలో చేస్తారు. మేము కూడా దృష్టిలో ఉంటుంది. ప్రతి ఎలక్షన్స్కి కూడా వాళ్ళని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తారు. ఇది జీవితాంతం. ఒకసారి ఎలక్షన్స్ టైంలో గొడవ జరిగింది, అందులో ముద్దాయిలన్నగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ జీవితాంతం ఏ ఎలక్షన్స్ జరిగినా ఏ ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తారు. సీరియస్ కేసు అయితే పెద్ద కేసు కొట్లాట్లాంటివి అయితే అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఎప్పుడేం చేస్తారా, ఆడు చనిపోవాలి లేదంటే మంచం పట్టేయాలి అంతే. అప్పుడు దాకా ఆడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. రేపు పొద్దున స్కూల్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు కానీ ఎంత అవమానంగా ఉంటుంది చెప్పగలరా స్కూల్లో. దీన్ని ఇతను చేసింది చిన్న తప్పు అయి ఉండొచ్చు ఎలక్షన్ టైంలో, కానీ దానివల్ల రౌడీ షీట్ ఓపెన్ అవుతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ గుర్తుంచుకొని మీరు అదేవిధంగా మీ పిల్లలు అవ్వచ్చు, మీ తమ్ముళ్ళు అవ్వచ్చు, మీకు వారికి కూడా ఆ రోజునే కాదు 3-4 డే పోస్ట్-పోల్ డే ఎలక్షన్స్ తర్వాత అయ్యాక కూడా గొడవలు జరుగుతాయి కొన్ని చోట్ల. ఏది కూడా మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. మీ పార్టీ పరంగా మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వ్యక్తిగతంగా మీరు తీసుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారు.